హాయ్ హలో ఫ్రెండ్స్, మనం 2 అక్టోబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇండియాలో అనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. అండ్ అంతేకాకుండా ఇక్కడ కృషి అనే పేరుతో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ లైక్ ఇంగ్లీష్ మీడియంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నలుగురు ఎడ్యుకేటర్ ద్వారా వీళ్ళు వచ్చేసి అక్టోబర్ 7th నుండి క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా రక్షక్ అనే పేరుతో అక్టోబర్ 6th నుండి మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ కోర్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇక్కడ మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అయితే అక్టోబర్ 10న జరగబోతుందండి. ఈ టెస్ట్లో వచ్చేసి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మట్టిగా 150 నిమిషాల పరీక్ష ఉంటుంది. కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ సిలబస్ మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈవినింగ్ అదే దానికి సంబంధించిన టెస్ట్ వచ్చేసి మనకి మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. దానికి సంబంధించిన అనాలిసిస్ 5 గంటలకు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇందులో 1 నుండి 10 ర్యాంకులు వచ్చిన వారికి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు అనుకోండి, వాళ్ళు వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రీజనింగ్ రివిజన్ సిరీస్ తీసుకొస్తున్నారండి. అన్ని కాంపిటేటివ్ జాబ్స్కి ఉపయోగపడేలా 4 ఎడ్యుకేటర్ల ద్వారా రివిజన్ క్లాసెస్ తీసుకుంటున్నారు రీజనింగ్ మీద. అదేవిధంగా మల్టీ చాయిస్ క్వశ్చన్ సిరీస్ ఎస్ఐ కానిస్టేబుల్ మీద ఇక్కడ మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఇది అక్టోబర్ 7th ఉంటుంది. చైతన్య దేవ్ సార్ అనే అతను మీకు కంప్లీట్గా మీకు ఏ డౌట్ అయినా సరే క్లారిఫై చేస్తారు అన్అకాడమీలో. అదేవిధంగా మీరు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. అదేవిధంగా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ని కవర్ చేస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పర్ మంత్కి 1700 రూపాయలండి. అదే మన ఈడియూ టెక్ 10 అనే కోడ్ వాడితే ఈడియూ టెక్ గుర్తుపెట్టుకోండి, ఈడియూ టెక్ 10 హెచ్ ఉండదండి, ఓన్లీ టీఈసీ టెక్ 10 అనే కోడ్ వాడితే మట్టుగా మీకు 1700 రూపాయల యొక్క సబ్స్క్రిప్షన్ 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అలాగే మీరు 12 నెలలు తీసుకుంటే 8415 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇప్పుడు 12+3 ఆఫర్ కూడా ఉంది. అంటే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఆఫర్. ఎవరికైనా ట్రై చేయండి. దీనికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, బాగుంది, ఇంటి దగ్గర ఉండి నేర్చుకుందాం, కోర్సెస్ నేర్చుకుందాం లేదా కోచింగ్ తీసుకుందాం అంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. చూడండి, ఎంసీసీ అధ్యక్షురాలుగా క్లార్క్. ఎంసీసీ అనేది మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అండి. ఇది చాలా చరిత్ర ఉన్న క్లబ్ అనమాట. అండ్ అదేవిధంగా చాలా పెద్ద క్లబ్ కూడా, పెద్ద క్రికెట్ క్లబ్. మన ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ క్లబ్లో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ కూడా ఒకటి. అయితే ఈ యొక్క క్లబ్కి కొత్త అధ్యక్షురాలిగా క్లార్క్ కార్నర్ అనే ఆవిడ నియమితులు కావడం జరిగింది. ఈ ఫోటోలో కనబడుతున్న ఆవిడ పేరే క్లార్క్ కార్నర్. ఈమె నియమితులైందండి. 234 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ గుర్తుపెట్టుకోండి, 234 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఈ యొక్క మెల్బోర్న్ క్రికెట్ క్లబ్కి ఫస్ట్ టైం ఒక మహిళను అధ్యక్షురాలుగా నియమించడం ఇదే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట ఈ క్లబ్కి క్లార్క్ కార్నర్. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు తెలుసుకుంటే చాలు. అయితే ఆమె 2019లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యురాలుగా ఎంపికైంది. అంతేకాకుండా ఆమె ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో మహిళల క్రికెట్కు డైరెక్టర్గా పనిచేస్తుంది ఆమె. ఓకే, అయితే ఈ యొక్క మెల్బోర్న్ క్రికెట్ క్లబ్కి చైర్మన్గా బ్రూస్ బ్రౌన్ బాధ్యతలు తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి. అయితే దీని ద్వారా అడిగే కీ పాయింట్స్ ఏంటి అంటే, ఎంసీసీని విస్తరించండి అని అడుగుతారు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. అండ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ నూతన అధ్యక్షురాలు ఎవరు అంటే క్లార్క్ కార్నర్. అండ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అన్నా క్లార్క్ కార్నర్. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ నూతన చైర్మన్ ఎవరు అంటే బ్రూస్ బ్రౌన్. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చరిత్ర కలిగిన క్రికెట్ క్లబ్ అండి ఇది. అందుకే దీన్ని చాలా ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. అయితే ఏ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సలహాదారుడిగా నియమించడం జరిగిందండి. ఇతను ఒక క్యాన్సర్ డాక్టర్ అనమాట, క్యాన్సర్ రిలేటెడ్ డాక్టర్. ఇతని పేరు నూరి దత్తాత్రేయుడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఈయన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇతను క్యాబినెట్ హోదాలో ఉంటారనమాట. క్యాబినెట్ హోదా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గం అంటారు కదా, మంత్రివర్గంలో ఇతనికి ఆ మంత్రివర్గ హోదా కాదు కానీ ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన క్యాబినెట్ హోదా ఇస్తారు. దాని ద్వారా వచ్చేసి ప్రభుత్వానికి ఈయన
క్యాన్సర్ రిలేటెడ్ టాపిక్స్ మీద, క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ప్రభుత్వానికి ఈయన సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ హోదాలో నియమితులైన ప్రభుత్వ సలహాదారు ఎవరంటే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు. తర్వాత సంయుక్త కార్యబృందం భారత్ అమెరికా నిర్ణయం. చూడండి, ఇప్పుడు మనకి డిఫెన్స్ సెక్టర్ ఉంది కదా, అంటే రక్షణ రంగం, వాటిల్లో పారిశ్రామిక భద్రత అంటే రక్షణ రంగాలకు సంబంధించిన లైక్ ఆయుధాల్స్ని, వెపన్స్ని తయారు చేసేవి కావచ్చు, మిజైల్స్ అండ్ వెహికల్స్ కావచ్చు, ఇలాంటి వాటిని తయారు చేయడానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటి భద్రతకు సంబంధించి, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జెస్పై ఇరు దేశాలు అంటే భారత్ అమెరికా నిర్ణయించుకునేలా, అదేవిధంగా సహకరించుకునేలా, సలహాలు సూచనలు ఇచ్చుకునేలా ఒక సంయుక్త కార్య బృందాన్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, సంయుక్త కార్య బృందాన్ని. అంటే ఆ దేశం నుండి కొంతమంది అధికారులు, మన దేశం నుండి కొంతమంది అధికారులు కలిసి ఒక బృందంగా ఏర్పాటయ్యి వాళ్ళు మన డిఫెన్స్ సెక్టార్లో, గుర్తుపెట్టుకోండి, అటువైపు ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, రెండు వైపులా కూడా డిఫెన్స్ సెక్టార్లో సలహాలు సూచనలు ఈ బృందం సూచిస్తూ ఉంటుంది ప్రభుత్వాలకి. అయితే నిన్న న్యూఢిల్లీలో పారిశ్రామిక భద్రతా ఒప్పందం, భారత్ అమెరికా అధికారుల మధ్య పారిశ్రామిక భద్రతా ఒప్పంద సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఆ మీటింగ్లో ఈ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, అయితే దీని మీద సంబంధించిన ఏవైతే సలహాలు సూచనలు అనేవి ఏవైతే ఉంటాయో అవి ప్రోటోకాల్స్కి అనుగుణంగా ఉండాలని కూడా అమెరికా అధికారులు చెప్పడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో రూల్స్ వేరేలా ఉంటాయి, అమెరికాలో రూల్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు అనేది తీసుకోవాలని ఆ మీటింగ్లో అయితే చెప్పుకున్నారు. అయితే దీని ద్వారా అడిగే ప్రశ్నలు ఏంటంటే, రక్షణ రంగంలో పారిశ్రామిక భద్రత కోసం భారతదేశం ఏ దేశంలో సంయుక్త కార్యబృందాన్ని ఏర్పాటు చేసింది? ఏ దేశంలో కాదు, అంటే అమెరికా అండి. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పారిశ్రామిక భద్రతే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేయడం కావచ్చు, వాటికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఇవి సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది బృందం. అండ్ ఇటీవల 5 రోజుల భారత్ అమెరికా పారిశ్రామిక భద్రతా ఒప్పంద సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. ఓకే. తర్వాత అరబిందో ఫార్మా ఎండి గోవిందరాజన్ రాజీనామా. అరబిందో అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఫార్మా కంపెనీ అండి. లైక్ హెట్రో కావచ్చు, చాలా ఉన్నాయి, హెట్రో, రెడ్డీసు, ఇలా చాలా మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అలాగే అరబిందో కూడా ఒకటి, సిప్లా, చాలా ఉన్నాయి ఇంకా. కాబట్టి అరబిందో ఫార్మా ఎండీగా ఉన్న ఎన్ గోవిందరాజ్ తన పదవికి రాజీనామా చేశారండి. అయితే ఎందుకు రాజీనామా చేశారనేది మెన్షన్ చేయలేదు. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, అరబిందో ఫార్మా ప్రస్తుత ఎండి గోవిందరాజన్ రాజీనామా చేశారు. ఇంతవరకు మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకెంతకు మించి ఆర్టికల్ ద్వారా మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాను మీకు, అరబిందో అనేది ఒక ఫార్మా కంపెనీ అండి. ఓకే. ఎన్ గోవిందరాజ్ తన ఎండి పదవికి రాజీనామా చేశారు. అతని ఏ సంస్థలో ఎండి అంటే అరబిందో ఫార్మా. తర్వాత ఎల్ఐసి ఎండీగా బీసీ పట్నాయక్ అండి. యాక్చువల్గా ఇతనికి బాధ్యతలు చెప్తున్నట్లుగా జూలై 5వ తారీఖునే ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే అతను ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారనమాట. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇదొక మన ఇండియాలో ఒక బీమా కంపెనీ. అది కూడా గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్న అతిపెద్ద బీమా సంస్థ ఇది ఎల్ఐసి అనేది. దీనికి ఇందులో కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పటికే 3 మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. ఎందుకంటే చాలా లార్జెస్ట్ కంపెనీ కాబట్టి, ఆల్ ఓవర్ ఇండియా అంతా ఉంది కాబట్టి దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ఎండీ చాలరు. కాబట్టి ఇందులో 4 ఎండీలు ఉంటారు. అందులో ఎండీలు అనేది ఆ యొక్క కార్యనిర్వహణ పరిస్థితులు బట్టి ఏర్పాటు చేసుకుంటారు. ప్రజెంట్ ఇతనితో పాటు ఇప్పుడు 4 ఎండీలు ఉండడం జరిగిందండి. ఇప్పుడు ఈ కొత్త ఎండీగా బీసీ పట్నాయక్ గారు బాధ్యతలు తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి ముందు ఈయన కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబోడ్స్మెన్ ముంబై సెక్రటరీగా పనిచేసేవారు. 1986లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా ఎల్ఐసిలో జాయిన్ అయ్యారండి. అంటే గవర్నమెంట్ ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిందో ఆ రిక్రూట్మెంట్లో ఈయన డైరెక్టర్గా జాయిన్ అయ్యారనమాట. డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు ఆయన. ప్రస్తుతం ఎల్ఐసికి ఒక చైర్మన్, 4 ఎండీలు ఉన్నారు. తర్వాత ఎల్ఐసి ఏ రంగానికి సంబంధించిన సంస్థ అని అడగొచ్చు. బీమా రంగం. ఎల్ఐసిని విస్తరించండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే బీసీ పట్నాయక్. ఎల్ఐసిలో ప్రస్తుత ఎండీల సంఖ్య ఎంత అంటే 4 ఇతనితో పాటు, బీసీ పట్నాయక్తో పాటు. నెక్స్ట్ పిఆర్సిఐ చైర్మన్గా షకీల్ అహ్మద్.
పిఆర్సిఐ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా. ఇది హైదరాబాద్ చాప్టర్ ఒకటి, ముంబై చాప్టర్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇలా మనకి కొన్ని అంటే మన దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చాప్టర్లుగా విడదీస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, లేదా ఒడిస్సా, లేదా కేరళ, ఈ రాష్ట్రాలు, లేదా గోవా, ఈ రాష్ట్రాలన్నింటినీ ఒక చాప్టర్ కింద తీసుకొస్తుంది అనమాట. దానికి హైదరాబాద్ చాప్టర్ అని పెడతారంటే ప్రధాన కేంద్రంగా పనిచేసే పేరుతో దానికి చాప్టర్గా పేరు పెడతారు. ఓకే, అదేవిధంగా ఈ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్మన్గా రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ షకీల్ అహ్మదాను సంస్థ జాతీయ అధ్యక్షుడు వినయ్ కుమార్ నియమించారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవరండి? షకీల్ అహ్మద్ను నియమించడం జరిగిందనమాట. దేనికి? పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్మన్గా. ఎవరు నియమించారు? పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు వినయ్ కుమార్ గారు నియమించారు. అయితే దీనికి వైస్ చైర్మన్గా నేషనల్ అంటే దేనికి? హైదరాబాద్ చాప్టర్కి వైస్ చైర్మన్గా నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఆఫ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనిజా గుత్తుగొండ గారిని నియమించారు. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇతనే ఆ షకీల్ అహ్మద్. ఓకే, చూడండి, పిఆర్సిఐని విస్తరించండి అంటే పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే షకీల్ అహ్మద్. పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే అనిజా గుత్తుకొండ. తర్వాత గ్రీన్ రియల్ ఎస్టేట్లో చెన్నై బెస్ట్. చాలా దగ్గరికి ఒక 10 ప్రశ్నలు ఉంటాయండి దీని నుండి. ఎందుకో చెప్తాను. రీసెంట్గా విదేశీ సంస్థ అయిన నైట్ ఫ్రాంక్ అనే ఒక కంపెనీ, ఈ నైట్ ఫ్రాంక్ కూడా అమెరికాకు చెందిన ఒక సంస్థ. ఇది ఒక ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ అనమాట. ఇంటర్నేషనల్ కంపెనీ, ఇది చాలా పెద్ద కంపెనీ కూడా. ఈ నైట్ ఫ్రాంక్ రీసెంట్గా ఒక అధ్యయనం చేపట్టిందండి. ఈ అధ్యయనంలో ఏం తెలిసిందంటే గ్రీన్ రియల్ ఎస్టేట్, గుర్తుపెట్టుకోండి, గ్రీన్ రియల్ ఎస్టేట్ స్టేట్స్లో లండన్ ఫస్ట్ ప్లేస్లో ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ ఉంటాయి కదా, ఒక ఇల్లునే నిర్మించడం కాకుండా దాన్ని గ్రీనరీగా తీర్చిదిద్దడంలో, అది కూడా వేటేంటి పరిగణలోకి తీసుకున్నారు? ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కావచ్చు, అర్బన్ గ్రీన్ స్పేస్ కావచ్చు, అండ్ అంతేకాకుండా గ్రీన్ రిటేటెడ్ బిల్డింగ్లు అంటే పచ్చదనంగా ఉండి మరీ పొల్యూషన్కి కారకం కాకుండా ఉండేలా అండ్ ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయనం చేస్తారనమాట. అలా ఆ యొక్క ఏదైతే అంశాలు పరిగణలోకి తీసుకొని ప్రాపర్టీస్ డెవలప్మెంట్ జరుగుతున్నాయో ఆ నగరాలకి ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో లండన్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి, షాంఘై సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్లో న్యూయార్క్ ఉంది, ఫోర్త్లో ప్యారిస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్లో వచ్చి వాషింగ్టన్ డీసీ ఉంది. టాప్ 5 సిటీస్ అనమాట ఈ గ్రీన్ రియల్ ఎస్టేట్ అధ్యయనంలో టాప్ 5 ఇవి. అదే మన ఇండియాలో చూసుకుంటే న్యూఢిల్లీ టాప్లో ఉందండి. ఓకే, అదే ప్రపంచ స్థాయిలో చూసుకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే 63వ స్థానంలో ఉంది. ఆ తర్వాత చెన్నై 224వ ర్యాంక్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అదే మన ఇండియాలో సెకండ్ ప్లేస్. అండ్ 240వ ర్యాంకుతో ముంబై థర్డ్ ప్లేస్లో ఉంది. 240వ స్థానంలో ఉంది ఎక్కడ? ఇంటర్నేషనల్ వైడ్గా 240. అదే మన ఇండియాలో అయితే థర్డ్ ప్లేస్. 245వ ర్యాంక్లో హైదరాబాద్ వచ్చేసి మన ఇండియాలో 4th ర్యాంక్లో ఉంది. 259వ ర్యాంక్లో 259వ ర్యాంక్లో బెంగళూరు వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. అండ్ 266వ ర్యాంక్తో మన ఇండియాలో పూణే వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా తమిళనాడు, కేరళ సీనియర్ డైరెక్టర్ శ్రీనివాస్ అనికిపట్టి మాట్లాడుతూ ఈ అధ్యయనం కార్బన్ ఉద్గారాలపై ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగిందండి. కార్బన్ ఉద్గారాలు అంటే ఏంటి? చెప్పాను కదా, పొల్యూషన్కి కారకమైన కారకాలు ఉంటాయో వాటిని నివారించేలా వాటికి అతి తక్కువ ప్రాధాన్యం కలిగిన రియల్ ఎస్టేటింగ్ రంగాన్ని డెవలప్ చేయడంలో మొగ్గు చూపిన సిటీస్ ఇవన్నీ కూడా. ఓకే, ఒకసారి మనము చూద్దాము. నైట్ ఫ్రాంక్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో గ్రీన్ రియల్ ఎస్టేట్ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏంటంటే లండన్ ప్రపంచవ్యాప్తంగా. సెకండ్ ప్లేస్లో షాంఘై, థర్డ్ ప్లేస్లో న్యూయార్క్, ఫోర్త్ ప్లేస్లో ప్యారిస్, 5th ప్లేస్లో వాషింగ్టన్ డీసీ. అండ్ అదే మన ఇండియాలో చూసుకుంటే న్యూఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియాలో. అదే ప్రపంచంలో చూసుకుంటే 63వ స్థానం. అండ్ సెకండ్ ప్లేస్లో చెన్నై, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 240వ స్థానం. థర్డ్ ప్లేస్లో ముంబై, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 240. 4th ప్లేస్లో హైదరాబాద్, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 245. అండ్ 5th ప్లేస్లో ముంబై, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 259వ స్థానంలో. ఇవి టాప్ 5లో ఉన్న ఇండియన్ సిటీస్.
తర్వాత కియా కొత్త ఎండీగా పార్క్. ఆటోమొబైల్ సంస్థ మనందరికీ తెలుసు కియా. ఈ కియా ఇండియాకి సంబంధించి కియా ఇండియా కంపెనీ ఉంటుంది కదా, దీనికి ఎండీగా అండ్ సీఈఓగా టే జిన్ పార్క్ నియమితులు కావడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చీఫ్ సేల్స్ అండ్ బిజినెస్ స్ట్రాటజీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎండీ సీఈఓగా పనిచేస్తున్న మన ఇండియాకి కుక్యాన్ షిమ్ స్థానంలో అక్టోబర్ 4 నుంచి షార్క్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇతనే షార్క్. టే జిన్ పార్క్, షార్క్ కాదు పార్క్. అది కియా ఇండియా నూతన ఎండీ అండ్ సీఈఓ ఎవరు అంటే టే జిన్ పార్క్. నెక్స్ట్ ఎడిటోర్లు అండి. స్వయం సమృద్ధే సరైన రక్షణ. ఓకే, స్వయం సమృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు దీని అర్థం ఏంటి? స్వయం అంటే ఏంటి? మనకి మనం సమృద్ధి అంటే ఏంటి? మనము అభివృద్ధి కావడం. ఇదే సరైన రక్షణ అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మనము కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, కొన్ని వెపన్స్ కావచ్చు, ఏం చేస్తాం, మనము ఇతర దేశాల నుండి మనము కొనుగోలు చేస్తున్నాం. ఆ కొనుగోలు చేయడం వల్ల ఏమవుతుంది? దాని యొక్క టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంటుంది? విదేశీయుల దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఒక యుద్ధం వచ్చింది అనుకోండి అదే దేశంతో, లేదా దాని మిత్ర దేశంతో మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, యుద్ధం జరిగిందే అనుకోండి, వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న వెపన్స్ కానీ ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయో వాటిని మనం వాడుతున్నప్పుడు అవి తయారు చేసి ఇచ్చిన దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశం అవతల దేశానికి సహాయం చేసింది అనుకోండి, మన దాంట్లో దానికి ఏదో ఒక లూప్ హోల్ ఉంటుందన్నమాట. మనల్ని ఆ యొక్క వెపన్ని లేదా ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని అంతం చేయడానికి ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. దాన్ని వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ సీక్రెట్ని, ఖచ్చితంగా ఆ దేశంతో మన దేశం ఓడిపోతుంది. అది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి దీని అర్థం ఏంటి? వెపన్స్ తయారీలో వీటి మీద ఆధారపడకుండా మనమే డెవలప్ అవ్వాలనేది ఈ ఆర్టికల్లో, ఈ ఎడిటోర్లో అయితే చెప్పడం జరిగింది. అది ఏంటి, అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగితే బాగుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని భారత్ కలలు కంటోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా దేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వెపన్స్ వాటిని తయారు చేసే వాటిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అంటారు. ఇవి మన ఇండియాలో చాలా ఉన్నాయి. సో డిఆర్డిఓ కింద 50 పరిశోధనాశాలలను ఏర్పాటు చేసింది మన ఇండియా. అంటే సొంతంగా మనము వెపన్స్ అవి తయారు చేసుకోవాలి రక్షణ రంగంలో అని. మరో 150 వరకు కూడా ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నాయి డిఆర్డిఓ కింద. జలంతర్గామి 4వ తరం యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంకులు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు సొంతంగా తయారు చేసుకునే శక్తి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ సిప్రి లెక్కల ప్రకారం 2016-20 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ 9.5% వాటాతో సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే మనము అత్యధికంగా విదేశీ ఆయుధాల లేదా ఆయుధ దిగుమతుల్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. అంటే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అది మరి ఇలా ఉంటే మరి ఎలాంటి స్వయం సమృద్ధి అవుతుంది? స్టిల్గా కూడా అవ్వదు. ఇది లేటెస్ట్ లెక్క, 2016-20 లెక్కలు. ఇది గతంతో పోలిస్తే దిగుమతుల శాతం తగ్గడం ఒక్కటే ఊరట. అంటే కొంచెం తగ్గే ఇంతకు ముందుతో చూసుకుంటే. ఇక ఆయుధ దిగుమతుల్లో 0.3% వాటాతో 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే మన దేశం నుండి వెపన్స్ కావచ్చు ఇలాంటి వాటిని అంటే వేరే దేశాలకి ఎగుమతి చేయడంలో మాత్రం మనం 23rd ప్లేస్లో ఉన్నాం, 0.3%తో. రక్షణ రంగంలో సాంకేతికతను చాలా విలువ ఉంటుంది కదా. కెల్కర్ కమిటీ సూచనలతో 2005 నుంచి రక్షణ రంగ కొనుగోలులో ఆఫ్సెట్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటి ప్రకారం భారత్లో విడిభాగాల తయారీ, మరమ్మతులకు అవసరమైన వనరుల అభివృద్ధి తదితరులను ఆయుధ విక్రేతలు పెట్టుబడులు వెచ్చించాలి. అంటే సాంకేతికత బదలాయింపుతో ముడిపడి ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాల విషయంలో ఈ నిబంధనలు అస్సలు మొత్తం పూర్తిగా పక్కన పెట్టేశారు. గతంలో పలు ఆఫ్సెట్ నిబంధనల విషయంలో చోటు చేసుకున్న జాప్యంపై అమెరికా, రష్యా, ఫ్రాన్సు, ఇజ్రాయెల్కి చెందిన 11 కంపెనీలను భారత ప్రభుత్వం హెచ్చరించింది. బంగారు బాతుల ఆదాయాన్ని ఇచ్చే సాంకేతికతను ఇతరులతో పంచుకునేందుకు విదేశీ ఆయుధ కంపెనీలు సుముఖత చూపట్ల. భౌగోళిక రాజకీయాల్లో సాంకేతికత చేజారితే వ్యూహాత్మక ఆధిపత్యాలు కోల్పోయే ప్రమాదము ఉంది. అంతే కదండి. ఇప్పుడు వేరే దేశాలు వాళ్ళ యొక్క టెక్నాలజీని మనకి ఇవ్వట్లేదు. మరి ఇవ్వలేనప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ కింద మనం ఓడిపోయిన లెక్కే సగం. అయితే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోని తోషిబా కాంగ్స్బెర్గ్ ఘటన దీనికి నిదర్శనం. అప్పటి అమెరికా జలంతర్గాములతో పోలిస్తే రష్యా
ఉత్పత్తులు భారీ శబ్దం చేసేవి. ఓకే, ఆ సమయంలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, నార్వేలకు చెందిన తోషిబా, కాంగ్స్బెర్గ్ సంస్థలు కంప్యూటర్ ఆధారిత మిల్లింగ్ యంత్రాలను రెండో కంటికి తెలియకుండా రష్యాకు అమ్మారు. ఆ యంత్రంలో అతి తక్కువ శబ్దం వచ్చేలా సబ్మెరైన్, ప్రాపల్షన్ బ్లేడ్ తయారు చేయొచ్చు. అది ఆ తర్వాత కొన్నేళ్లలోనే రష్యా సబ్మెరైన్లు నిశ్శబ్దంగా అమెరికా జలాంతర్గామికి 10 నాటికల్ మైళ్ళ సమీపానికి చేరే సామర్థ్యం సంపాదించుకున్నాయి. 4వ తరం యుద్ధ విమానంగా పేర్కొనే తేజస్ ప్రాజెక్ట్ భారత్లో 1983లో పట్టాలెక్కింది. తర్వాత 7 ఏళ్లకు తేలికపాటి యుద్ధ విమానం తేజస్ వినియోగంలోకి వచ్చింది. 1983లో అమెరికా తొలి స్టెల్త్ జెట్ F-117ను వినియోగంలోకి తెచ్చి 2008లో దానికి రిటైర్మెంట్ ప్రకటించేసింది. చూసారా, ఇప్పుడు చైనా స్టెల్త్ జెట్లు వాడుతోంది. ఇది మన రక్షణ ప్రాజెక్టులో జాప్యాన్ని, అదేవిధంగా దార్శనికత లోపాన్ని చూపిస్తుంది. యుద్ధ క్షేత్రాల్లో నేరుగా పనిచేసే దళాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయితేనే మంచి రిజల్ట్ ఉంటాయి. భారత నేవీ డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సాయంతో ఈ విధానాన్ని అమలు చేసే మెరుగైన ఫలితాలను సాధించింది. రక్షణ రంగ అంకురాలు సృష్టి కోసం ఇజ్రాయెల్ టాల్బియోట్ పేరుతో ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి ఆధునిక సైనిక విధుల్లో కఠిన శిక్షణ ఇస్తుంది. కొన్నేళ్ళ తర్వాత వారు బయటకు వచ్చి అంకుర సంస్థలు ప్రారంభించి రాణిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే టాల్బియోట్ పేరుతో అక్కడ ఈ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ ఇలాంటి వాటిని తయారు చేయడంలో అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని బయటకు వదిలి వాళ్ళకి ప్రోత్సహించి కంపెనీలు పెట్టించి వాటిని డెవలప్ చేయించుకొని అతిపెద్ద రక్షణ రంగంలో తనకంటూ ముందు చూపు ఉండేలా చూసుకుంటుంది. యాక్చువల్గా ఇజ్రాయెల్కి ముందు చూపే. మన ఇండియాలో కొత్త వెపన్స్ ప్రపంచవ్యాప్తంగా కొత్త వెపన్స్ తయారు చేయడంలో వీటిల్లో ఇజ్రాయెల్ టాప్ ముందు ఉంటుందన్నమాట. కొత్త టెక్నాలజీతో వెపన్స్ తయారు చేయడము, శత్రువులను ఓడించడానికి కావాల్సిన పరికరాలు తయారు చేయడంలో ఇజ్రాయెల్ బెస్ట్. అది వాళ్ళు ఏంటంటే కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి కొత్త ఉత్పత్తులు తయారు చేసేలా రక్షణ రంగానికి సంబంధించి వాళ్ళని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ సూచి 2020 రేటింగ్లో భారత్కు 48వ స్థానం ఉంది. అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? కొత్తవి ఏదైనా తయారు చేయడంలో, ప్రపంచవ్యాప్తంగా కొత్త వేటినైనా తయారు చేయడంలో మన ఇండియా వచ్చేసి 48వ స్థానంలో ఉంది 2020 ర్యాంక్స్లో. పరిశోధనలను ప్రభుత్వ రంగానికి పరిమితం చేయడం వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని పాలకులు ఆలస్యంగా గ్రహించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి 10 మీటింగ్లు పెడతారు. ఆ మీటింగ్లో పురోగతి ఉండదు. అదే ప్రైవేట్ సంస్థలు అనుకోండి, పెట్టిన ఫస్ట్ మీటింగ్లోనే కరెక్ట్ డెసిషన్ తీసుకొని అమలు చేస్తారు. అదేవిధంగా వాళ్ళ కార్యనిర్వాహక ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, ఇంకా కొన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు చూసుకుంటే ఇంకా పేపర్ ప్రాసెసింగ్లోనే ఉన్నాం. కానీ ఒక జియో, ఎయిర్టెల్ ఇలాంటి కంపెనీలు చూసుకుంటే వాళ్ళు అసలు పేపర్ వర్కే వాడరు. అంతా కూడా మొబైల్ యాప్స్తోనే మనకి అప్లికేషన్ ఫిలప్ కావచ్చు, అప్లికేషన్ సబ్మిషన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్లోనే జరిగిపోతుంది. కానీ బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు పేపర్ వర్క్, ఆపర్ చేయండి, ఫోటో అంటించండి, ఇవి నానా సోది చెప్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కంపెనీల గురించి చెప్తున్నాను, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. సో వాటిని ఫస్ట్ ఏంటంటే పక్కన పడేయాలి. అలాంటి వాటిని మనం కూడా ప్రభుత్వానికి ప్రైవేట్కి మధ్య తేడాను గ్రహించి ఇప్పుడు మెల్లగా గవర్నమెంట్ ప్రైవేట్కి అప్పచెప్తుంది. 2018లో ఐడెక్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమం చేపట్టింది ఇండియా. వాణిజ్య రంగంలో వినియోగించే సాంకేతికతను రక్షణ రంగానికి అన్వయించడం దీని లక్ష్యం. అంటే మనం ఏదైతే బిజినెస్లో కొన్ని టెక్నాలజీని వాడుతున్నామో అదే టెక్నాలజీని రక్షణ రంగంలోకి మళ్లించడం అనేది దీని ఉద్దేశం. అయితే అంకుర చిన్న మధ్యశ్రేణి సంస్థలను ప్రోత్సహించేందుకు ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్కు రాబోయే 4 ఏళ్లకు ప్రభుత్వం కేటాయించింది 498 కోట్లు మాత్రమే. చాలా తక్కువ కేటాయించారు. 56C-299 మధ్యశ్రేణి విమానాల కొనుగోలుకు కేంద్రం ఎయిర్ బస్సుల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇందులో తొలిసారి ప్రైవేట్ రంగానికి సైనిక విమాన తయారీని అప్పగించారు. గాలిలో నుంచి ప్రయోగించే మానవరహిత విమానాల అభివృద్ధికి భారత్, అమెరికా అంగీకారానికి రావడం సానుకూల పరిణామం. అంటే మనుషులు లేకుండా విమానాలు నడిపే ఒక కొత్త విమానాలను తయారు చేయడం కోసం అమెరికా, భారత్ టైఅప్ అయ్యాయి మన కోసం. మరోవైపు భారత్తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ అభివృద్ధి చేసేందుకు రోల్స్ రాయిస్ దక్షిణాసియా అధ్యక్షుడు కిషోర్ జైరామన్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇండియా చేపట్టిన ఆమ్కా ప్రాజెక్టుకు ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం దిగుమతులను తగ్గించేలా 109 పరికరాలతో సానుకూల జాబితాను విడుదల చేసింది. దీంతో దిగుమతులపై ఆంక్షలు ఉన్న పరికరాల సంఖ్య 209కి చేరింది. వచ్చే 5 ఏళ్లలో వీటిని దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనందరికీ తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారు
ఏం చేశారంటే ఐ థింక్ ఈ సంవత్సరమే ఒక 1.5 month అవుతుంది అనుకుంటా, 2 months అవుతుంది. పర్టికులర్గా ఈ పరికరాలని, ఈ ఆయుధాలని, ఈ వెపన్స్ని మనం విదేశాల నుండి ఇంపోర్ట్ చేయకూడదని దాని మీద బ్యాన్ విధించారు. ఆ బ్యాన్ విధించడానికి గల కారణం ఏంటి అంటే ఆ పరికరాలని మన ఇండియాలోనే తయారు చేసేలా ప్రోత్సహించడం. ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన దేశంలో వాటిని తయారు చేసే కంపెనీలు తక్కువ అవుతాయి. అదేవిధంగా మనం వాళ్ళ టెక్నాలజీని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సేమ్ టెక్నాలజీతో లేదా దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆ పరికరాలు మన ఇండియాలోనే తయారు చేసేలా విదేశీ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటి మీద బ్యాన్ విధించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రక్షణ బడ్జెట్లో సింహభాగాన్ని దేశీయంగా వినియోగించుకుంటే ఆ ఫలాలు రక్షణ అవసరాలను తీర్చడంతో పాటు సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. త్రివిధ దళాలకు సంబంధించిన 13,000 కోట్ల విలువైన పరికరాలను దేశీయంగా కొనుగోలు చేసేందుకు రక్షణ కొనుగోలు మండలి పచ్చజెండా ఊపడం ప్రశంసనీయం. దానికి మొన్నే నేను ఆల్రెడీ ఇది క్వశ్చన్ కూడా చెప్పాను. త్రివిధ దళాలకు సంబంధించిన పరికరాలను దేశీయంగా కొనుగోలు చేయడం కోసం 13,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అంశం అది. నిజంగానే మన స్థానిక సంస్థలు అంటే మన ఇండియాలో ఉండే డిఫెన్స్ సెక్టార్ కంపెనీస్ అన్నింటికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అండి. అండ్ ఇలాగే మన స్వయం అభివృద్ధితో పెరగడం ద్వారా ఏమవుతుందంటే యుద్ధాలు వచ్చేటప్పుడు కానీ వేరే సిచ్యువేషన్స్లో మనం ఎవరికో భయపడాల్సిన అవసరం ఉండదు. మెయిన్ పాయింట్ అది. అండ్ కాకపోతే ఇక్కడ కొన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే కొన్ని దేశాలతో మనం టైఅప్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ మనకు తెలియదు. ఆ టెక్నాలజీ మనకు కావాలంటే ఖచ్చితంగా మనం ఇతర దేశాలతో టైఅప్ అవ్వాల్సి ఉంటుంది. అది టైఅప్ అవుతాం, దానికి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వాటిని కూడా పక్కన పెట్టి అలాంటి కొత్త టెక్నాలజీని మనమే డెవలప్ చేసుకునేలా స్టూడెంట్స్ని అలాగే యూనివర్సిటీస్లో కూడా రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఏంటి, పేటెంట్. ఏదైనా వస్తువుని ఆవిష్కరణ చేసినప్పుడు ఆ పేటెంట్కి ఫీజు ఉంటుంది కదా, పేటెంట్ పొందడానికి కావాల్సిన ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ ఫీజును కూడా దగ్గరగా వచ్చేసి మనకి 80% తగ్గించింది. అది రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. చాలా బెటర్, అది నిజంగా బెటర్. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా సరే ఏదైనా కొత్త ఆవిష్కరణ చేస్తే డబ్బుల గురించి పేటెంట్ పొందడానికి వెనకాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఏంటంటే వెంటనే పేటెంట్ పొందొచ్చు తక్కువ డబ్బులతో. కాబట్టి ఇంతకుముందు ఎలా అయ్యేదంటే మనం కనిపెట్టిన ప్రోడక్ట్ని లేదంటే మనం కనిపెట్టిన ఏదైనా కొత్త ఆవిష్కరణని, పరికరాన్ని మనం కనిపెట్టి డబ్బులు లేక చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారండి, డబ్బులు లేక అలాగా ఉండిపోతూ ఉంటారు. సరేలే మనం ఏదో ఇప్పుడు మామూలుగా మనం వాడుకోవడానికి ఉన్నట్టు ఉందలే అని ఊరుకుంటారు. ఈ గ్యాప్లో విదేశీయులు దాన్ని తయారు చేసేసి దానికి పేటెంట్ పొందుతారు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న పేటెంట్ తీసుకుందాం అంటే ఆ పేటెంట్ ఎవరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ పలానా దేశం ఈ పేటెంట్ పొందింది, దీని మీద మీకు ఈ అవకాశం లేదు, లేదా సేమ్ టెక్నాలజీ మీద వేరే దేశం పేటెంట్ పొందింది, మీకు ఈ పేటెంట్ ఇవ్వడం జరగదు అని చెప్పేస్తూ ఉంటారు. అంటే ముందు మనమే తయారు చేసాం. ఆర్థికంగా వెనకబాటు వేయడం వల్ల ఈ చర్యలన్నీ తీసుకున్నాయి. ఇప్పుడు ఆ ఫీజును కూడా సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది. చాలా మంచి నిర్ణయం. ఇలాంటివన్నీ జరిగితే ఖచ్చితంగా మనం కూడా అభివృద్ధి బాటలో ముందంజలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇదిగా ఈరోజు వీడియో టోటల్గా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం చెప్తాను. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయితే మరి లేటెస్ట్ టెక్నాలజీని తయారు చేయడంలో కావచ్చు, లేటెస్ట్ అభివృద్ధిలో కావచ్చు ఎవరు పాల్పంచుకుంటారండి? కాబట్టి మీరు మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ప్రైవేట్ సెక్టార్స్లో కూడా ది టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్ల కంటే 100 రెట్లు మంచిగా ఉండే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. వీలైతే వాటి గురించి కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.